మచిలీపట్నం మేఘవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ రోజున అనగా ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రాన్ని ఆడి కృత్తిక అంటారు తమిళనాడులో. ఈ ఆడి కృత్తిక రోజున కావడి సేవ చేసుకున్న ఎడల ఎంతో ఫలితం కలుగుతుంది. కావున అందరూ ఈ స్వామివారికి కావడి సేవ మహోత్సవం చేసుకుంటున్నారు. ఈ కావడి సేవలో పాల కావడి, నేతి కావడి, పన్నీరు కావడి, చందన కావడి, విభూతి కావడి, పుష్ప కావడి, పంచామృత కావడి అనే 6 రకాల కావళ్ళు పడతారు. సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, విద్యలో వెనకబడుతున్న పిల్లలకు, ఉద్యోగాల్లో నిరుత్సాహపడుతున్న వారికి, కుజదోషం ఉన్న, రాహుదోషం ఉన్న, కాలసర్పదోషాలు ఉన్న ఈ స్వామివారి కావడి సేవ చేసుకుంటే ఎంతో పవిత్రంగా వాళ్ళకి అన్ని కోరికలు చొప్పున నెరవేరుతాయి. ఆ స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం 10వ సంవత్సరం మా దేవాలయంలో ఈ కావడి సేవ చేయటం. ఈ కావడి సేవ ఎంతో పవిత్రమైనది. పూర్వకాలంలో అగస్త్య మహాముని శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు సందర్శించగా పార్వతీ పరమేశ్వరులు 2 కొండల్ని ఇచ్చారు అగస్త్య మహామునికి. అగస్త్య మహాముని ఈ పర్వతాలని దక్షిణ దిశగా ప్రతిష్ఠ చేయమనగానే వెంటనే విడుంబాసుడు అనే ఒక రాక్షసుడు ఆయనకి శిష్యుడు అగస్త్యుని విడుంబాసుని అగస్త్యుడు పిలిచి ఈ 2 కావళ్ళు తీసుకొని నా దగ్గర భూలోకానికి రమ్మనగా ఆ కావడిలో పెట్టుకుని ఈ కొండలని ఆయన తీసుకుని వస్తుండగా మార్గ మధ్యలో అలసట చెంది ఒక చోటబెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధిపత్యం తనకి రాలేదనే బాధతో భూమండలానికి వచ్చి ఈ పర్వతం పైన కూర్చుని ఉన్నారు. పైకి లేవటల్లా ఏమిటా పర్వతం పైకి లేవటం లేదని పైకి వెళ్తే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి ఎవడెవరా నువ్వు ఈ పర్వతం మీద ఉన్నావన్నాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ విడుంబాసురుడు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడి చేతులు వదిలిపోయాడు. వెంటనే ఈ విడుంబాసురుడు నా శక్తినంతయు లాగినవాడు ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే, పార్వతీ పరమేశ్వర కుమారుడే అని అనుకుని వెంటనే నన్ను క్షమించమని వేడుకునగా వెంటనే బాలసుబ్రహ్మణ్య స్వామి నేను కూడా మానసిక చింతతో ఉండగా నీ మీద ఆవేశంతో కొట్టాను, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోమన్నారు. అప్పుడు విడుంబాసురుడు నన్ను చూసిన తర్వాత నిన్ను చూడాలని ఈ ఆడి మాసం అనగా ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కావడి బట్టి ఎవరైతే నీ దగ్గరకు వచ్చి ఆ కావడిలోని ద్రవ్యాలు నీకు సమర్పిస్తారో వారికి ముందుగా వాళ్ళ కోరికలు నెరవేర్చమని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకున్నాడు. వెంటనే ఆ స్వామి తదాస్తు అని వరాన్ని ఇచ్చాడు. ఆ రాటి నుండి ఈ ఫలనిలో తిరుత్తినిలో 6 పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున కావడి సేవ చేసుకుంటూ ఐహికమైన సుఖాలన్నీ అనుభవించారు అందరూ జనం. కావున ప్రతి సంవత్సరము మా దేవాలయంలో మా గుడి వ్యవస్థాపకులైన రెహమాన్ గారు ఇక్కడే ఉన్నారు. వారి స్వస్థ చేతులతో ఈ కావడి సేవ మహోత్సవం జరపబడుతోంది. ఇది ఈ స్వామివారి కావడి సేవ మహోత్సవం గురించి వృత్తాంతం.